తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు మంత్రిని స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని, రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. దివ్య దర్శనం ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారు చాలా ఆశీర్వచనాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని, ఈ ఆశీర్వచనాలతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇవాళ చక్కటి వర్షాలు పడి పంటలు పండి ఇవాళ నదులన్నీ కూడా చక్కగా పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 20-30 సంవత్సరాల చరిత్రలో 100% మనకున్నటువంటి అన్ని నదులు రిజర్వాయర్లు కూడా వాటర్తో నిండి ఉండడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలని అన్నింటినీ కూడా సక్రమమైన మార్గంలో పెట్టే దాంట్లో భాగంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టించడం అనేది చాలా శుభపరిణామం.